భారత రాజ్యాంగం పేరు వినగానే చాలా పెద్ద పుస్తకం గుర్తొస్తోంది కదా. దాన్ని గుర్తుపెట్టుకోవడమంటే అదో పెద్ద సవాలు. మరి ఇంత పెద్ద సంక్లిష్టమైన నిర్మాణాన్ని ఈజీగా గుర్తుంచుకోవడానికి కొన్ని ట్రిక్స్ ఉంటే ఎలా ఉంటుంది? సరిగ్గా అలాంటి కొన్ని మెమరీ ట్రిక్స్ గురించే ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. అవును, వీటిని మామూలు స్టడీ టిప్స్లాగా చూడొద్దు. ఇవి అచ్చం ఒక చీట్ కోడ్ లాంటివన్నమాట. ఈ భారీ గ్రంథాన్ని అన్లాక్ చేయడానికి మనకు దొరికిన ఒక సీక్రెట్ కీ. ఈ ట్రిక్స్తో రాజ్యాంగాన్ని అర్థం చేసుకోవడం చాలా అంటే చాలా సులభమైపోతుంది. మన భారత రాజ్యాంగం ఎంత పెద్దదో తెలుసా? ప్రస్తుతం ఇందులో అక్షరాల 448కి పైగా ఆర్టికల్సున్నాయి. అంతేకాదు 25 భాగాలు, 12 షెడ్యూల్సు. ఈ నంబర్స్ వింటేనే మనకర్థమైపోతుంది దాని సైజ్ ఏంటో. ఇప్పుడు అసలు ప్రశ్న వస్తుంది, ఇంత పెద్ద రాజ్యాంగాన్ని గుర్తుపెట్టుకోవడం అసలు సాధ్యమేనా? చాలామందికి ఇది అసాధ్యమనే అనిపిస్తుంది కదా. కానీ సరిగ్గా అక్కడే మన ట్రిక్స్ రంగంలోకి దిగుతాయి. సరే, మరింకా మొదలు పెడదామా? మన మొదటి కీ అదేనండి, 12 షెడ్యూల్స్ని ఛేదించడం. దీనికోసం మన దగ్గర ఒక అద్భుతమైన ట్రిక్ ఉంది. ఆ ట్రిక్కేంటో తెలుసా? టియర్స్ ఆఫ్ ఓల్డ్ పిఎం. అంతే, ఈ ఒక్క చిన్న వాక్యం గుర్తుంటే చాలు, మొత్తం 12 షెడ్యూల్స్ మన చేతిలో ఉన్నట్లే. అసలిదెలా పనిచేస్తుందో ఒకసారి చూసేద్దాం. ఇక్కడ చూడండి, ఆ మ్యాజిక్ వాక్యంలో ఒక్కో అక్షరానికి ఒక్కో అర్థం ఉంది. ప్రతి అక్షరం ఒక షెడ్యూల్ను సూచిస్తుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, టీ అంటే టెరిటోరీలు, ఇది ఫస్ట్ షెడ్యూల్. తర్వాత ఈ అంటే ఎమ్యూల్మెంట్స్, అంటే జీతభత్యాలు, ఇది సెకండ్ షెడ్యూల్. ఆ తర్వాత ఏ అంటే అఫర్మేషన్స్, అంటే ప్రమాణ స్వీకారాలు. ఇలాగే కంటిన్యూ చేసుకుంటూ వెళ్తే చివర్లో ఉన్న పిఎంలో పి ఏమో పంచాయతీలను, ఎం ఏమో మున్సిపాలిటీలను సూచిస్తుంది. చూసారా, ఈ ఒక్క టేబుల్తో మొత్తం 12 షెడ్యూల్స్ ఎంత ఈజీగా గుర్తుండిపోతాయో. సరే, షెడ్యూల్స్ పని అయిపోయింది. ఇప్పుడు మన ముందున్న రెండో సవాలు రాజ్యాంగాల్లోని భాగాలను మ్యాప్ చేయడం. భయపడకండి, దీనిక్కూడా మన దగ్గర ఒక మంచి టూలుంది. ఓకే, ముందుగా బేసిక్స్ చూద్దాం. చాలామందికి తెలిసిన కొన్ని ప్రాథమిక భాగాలివి. పార్ట్ 1 యూనియన్, దాని భూభాగం గురించి చెప్తే, పార్ట్ 2 పౌరసత్వం గురించి, పార్ట్ 3 ప్రాథమిక హక్కుల గురించి, ఇక పార్ట్ 4 ఆదేశిక సూత్రాలు, పార్ట్ 5 కేంద్ర ప్రభుత్వం, పార్ట్ 6 రాష్ట్ర ప్రభుత్వాల గురించి వివరిస్తాయి. ఇవి మన రాజ్యాంగానికి పునాదుల్లాంటివన్నమాట. ఇప్పుడు వస్తోంది మరో అద్భుతమైన ట్రిక్. పార్ట్ 11 నుంచి 16 వరకున్న భాగాలను ఎలా గుర్తుంచుకోవాలి? సింపుల్. రీడ్ ఫ్రమ్ ద స్టార్ట్ టు ఎండ్ ప్లేస్ అనే వాక్యం గుర్తుంచుకుంటే చాలు. ఇక్కడ చూడండి, ఆర్ అంటే రిలేషన్స్, అంటే కేంద్ర రాష్ట్ర సంబంధాలు. ఎఫ్ అంటే ఫైనాన్స్, టీ అంటే ట్రేడ్. ఇలా ప్రతి పదం మొదటి అక్షరం మనకు కావాల్సిన ఒక భాగాన్ని ఇట్టే గుర్తుచేస్తుంది. ఇప్పటిదాకా చూసినవి కీస్ అయితే, ఇప్పుడు మనం చూడబోయేది మాస్టర్ కీ. ఇది నిజంగా ఒక సీక్రెట్ కోడ్ లాంటిది. ఒక్కసారి ఇది మనకు తెలిసిందంటే రాజ్యాంగాల్లోని చాలా ఆర్టికల్స్ను చాలా సులభంగా గుర్తుపెట్టేసుకోవచ్చు. అసలు దీని వెనకున్న సీక్రెట్ ఏంటో తెలుసా? చాలా సింపుల్. కేంద్ర స్థాయిలో మన రాష్ట్రపతికి ఎలాంటి విధులుంటాయో దాదాపు అవే విధులు రాష్ట్ర స్థాయిలో గవర్నర్కు ఉంటాయి. వారి అధికారాలు ఒకదానికొకటి సమాంతరంగా ఉంటాయి. ఈ పాయింటే మన ట్రిక్కి బేస్ అన్నమాట. ఆ ట్రిక్ పేరే +89 రూల్. ఇది చాలా సింపుల్ అండి. ఎలా పనిచేస్తుందంటే, ఫస్ట్ రాష్ట్రపతికి సంబంధించిన ఏదైనా ఒక ఆర్టికల్ తీసుకోండి. ఉదాహరణకి ఆర్టికల్ 72, ఇది క్షమాభిక్ష అధికారం గురించి చెప్తుంది. ఇప్పుడు ఆ 72కి 89 కలపండి. ఎంతొస్తుంది? 161. కరెక్ట్. ఈ ఆర్టికల్ 161 ఏంటంటే గవర్నర్ యొక్క క్షమాభిక్ష అధికారం. చూసారా ఎంత సింపులో? ఈ రూల్ ఎంత పవర్ఫుల్లో ఇంకా కొన్ని ఉదాహరణలు చూస్తే అర్థమవుతుంది. చూడండి, ఆర్టికల్ 74 రాష్ట్రపతికి సలహా ఇచ్చే మంత్రిమండలి. దానికి 89 కలిపితే ఆర్టికల్ 163, ఇది గవర్నర్కు సలహా ఇచ్చే మంత్రిమండలి. అలాగే అటార్నీ జనరల్ ఆర్టికల్ 76 నుండి అడ్వొకేట్ జనరల్ ఆర్టికల్ 165, పార్లమెంట్ ఆర్టికల్ 79 నుండి రాష్ట్ర శాసనసభ ఆర్టికల్ 168. ఇలా చాలా చోట్ల ఈ +89 రూల్ ఒక మ్యాజిక్లా పనిచేస్తుంది. ఓకే, ఇప్పుడు ఒక ర్యాపిడ్ ఫైర్ రౌండ్లాగా మరికొన్ని చిన్న కానీ చాలా పవర్ఫుల్ ట్రిక్స్ చూసేద్దాం. రాజ్యాంగంలోని నంబర్స్లో దాగి ఉన్న కొన్ని ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్స్ను బయటకు తీద్దాం రండి. ఫినాన్స్ విషయానికొస్తే +90 రూల్ అని ఒకటుంది. సెంట్రల్ గవర్నమెంట్ వార్షిక ఆర్థిక నివేదిక అంటే బడ్జెట్ ఆర్టికల్ 12 కదా, దానికి 90 కలపండి, ఆర్టికల్ 202 వస్తుంది. అదే స్టేట్ గవర్నమెంట్ బడ్జెట్. ఇది ఫినాన్షియల్ ఆర్టికల్స్ని గుర్తుంచుకోవడానికి బెస్ట్ వే. ఇక ఎమర్జెన్సీ ప్రొవిజన్స్, ఇవి ఇంకా సింపుల్. దీనికి +4 రూల్ ఉంది.
చూడండి, నేషనల్ ఎమర్జెన్సీ ఆర్టికల్ 352, దానికి 4 కలపండి 356. అదే రాష్ట్రపతి పాలన, దానికి ఇంకో 4 కలపండి 360. అదే ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ. అంతే, చాలా సింపుల్. ఇప్పటిదాకా మనం నంబర్స్ కలుపుతూ వచ్చాం. ఇప్పుడు ఇంకో ఫన్ ట్రిక్ చూద్దాం. కొన్నిసార్లు జస్ట్ అంకెలను అటూ ఇటూ మార్చడం ద్వారానే సంబంధిత ఆర్టికల్స్ మనకు దొరికేస్తాయి. అదెలాగో చూద్దాం. ఉదాహరణకు ఆర్టికల్ 123 తీసుకోండి. ఇది రాష్ట్రపతికి ఉండే ఆర్డినెన్స్ జారీ చేసే అధికారం గురించి చెప్తుంది. అంటే పార్లమెంట్ సమావేశంలో లేనప్పుడన్నమాట. ఇప్పుడు చూడండి మ్యాజిక్. 1, 2, 3లోని మొదటి 2 అంకెల్ని జస్ట్ అలా స్వాప్ చేయండి. అంటే 1ని 2ని మార్చండి. ఏమొస్తుంది? 213. ఆర్టికల్ 213 ఏంటో తెలుసా? గవర్నర్ యొక్క ఆర్డినెన్స్ జారీ చేసే అధికారం. చూసారా? ఒకే ఒక్క చిన్న మార్పు. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఆర్టికల్ 124. ఇది సుప్రీంకోర్టు ఏర్పాటుకు సంబంధించింది. గుర్తుపెట్టుకోండి, 124 సుప్రీంకోర్టు. మళ్ళీ సేమ్ ట్రిక్ వాడదాం. 124లో మొదటి 2 అంకెలను మార్చితే 214 వస్తుంది. మరి ఆర్టికల్ 214 దేని గురించి చెప్తుంది? రాష్ట్రాల్లో హైకోర్టుల ఏర్పాటు గురించి. ఈ ప్యాటర్న్స్ అన్నీ గమనిస్తే రాజ్యాంగాన్ని అర్థం చేసుకోవడం ఒక ఇంట్రెస్టింగ్ పజిల్ సాల్వ్ చేసినట్టుంటుంది. సరే, ఇప్పటిదాకా మనం చాలా ట్రిక్స్ నేర్చుకున్నాం. చాలా సరదాగా కూడా అనిపించుంటుంది. కానీ ఒక ముఖ్యమైన విషయం మనం గుర్తుంచుకోవాలి. ఇవన్నీ కేవలం పరీక్షల్లో మార్కుల కోసం మాత్రమే కాదు, వీటి ప్రాముఖ్యత అంతకంటే ఎన్నో రెట్లు ఎక్కువ. నిజానికి ఈ హ్యాక్స్ కేవలం పరీక్షల కోసం కాదు, మన దేశానికి పునాదిలాంటి ఈ రాజ్యాంగ పత్రాన్ని సాధారణ ప్రజలకు కూడా మరింత దగ్గర చేస్తాయి. ఎంతో సంక్లిష్టంగా కనిపించే రాజ్యాంగ నిర్మాణాన్ని కూడా సింపుల్గా అర్థమయ్యేలా చేస్తాయి. ఒక రకంగా చెప్పాలంటే ఇది పౌరులను మరింత శక్తివంతం చేయడం లాంటిది. చివరిగా ఒక ప్రశ్నతో ముగిద్దాం. మనందర్నీ పరిపాలించే చట్టాలు అందరికీ మరింత సులభంగా అర్థమయ్యేలా ఉండాల్సిన అవసరముందా? ఒకసారి ఆలోచించండి. ఈ ట్రిక్స్ ఆ దిశగా మనం వేస్తున్న ఒక చిన్న అడుగు మాత్రమే.